హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పానీపూరి. పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఓకే, నెక్స్ట్ పానీపూరికి కావాల్సినవి యాక్చువల్లీ నేను ముందుగానే వైట్ బఠానీని సోక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, ఎమర్జెన్సీలో కావాలన్నప్పుడు కుక్ చేసుకోవడానికి. ఇవి ఆల్రెడీ సోక్ చేసినవి కాబట్టి ఇంకా స్టెయినర్లో వేసి పెట్టేశాను. నెక్స్ట్ ఒక పొటాటో తీసుకోవడానికి పొట్టంతా తీసేసి ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టేసుకున్నవి వైట్ బఠానీ వేసేసుకొని అందులోనే పొటాటో, నేను ఇక్కడ హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాను. ఒక 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, సాల్ట్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మాకు ఇక్కడ అసలు పానీపూరి దొరకదు, ఒకవేళ దొరికినా జస్ట్ ఆలు పెట్టేసి ఇచ్చేస్తాడు. నేను ఇక్కడ ముందుగానే ఒక బౌల్లో చింతపండు నానేసుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మాకు మిర్చి ఇక్కడ చాలా స్పైసీ ఉంటాయి, అందుకే నేను 3 యాడ్ చేశాను. అండ్ జింజరు, కొరియాండరు, అండ్ పుదీనా, అండ్ కొంచెం సాల్ట్, అండ్ నేను ఇక్కడ పానీపూరి మసాలా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే బ్లాక్ పెప్పర్ అండ్ బ్లాక్ సాల్ట్ అన్నీ కలిసే ఉంటాయి. అండ్ నెక్స్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే దాన్ని ఒక బౌల్లో 1 లీటర్ వాటర్ తీసుకొని అందులో మనకు కావాల్సినంత క్వాంటిటీతో ఈ గ్రీన్ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ ఫ్రెండ్స్తో పాట్లాక్ చేసుకున్నాం, అందులో భాగంగానే నేను పానీపూరి చేశాను. నేను ఎలా చేశాను అనేది మీకు చూపిద్దామని ఇంకా వీడియో తీశాను. నేను ఇక్కడ స్టఫింగ్ కోసం క్యారెట్, ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. ఆఫ్టర్ 4 విజిల్స్ తర్వాత పప్పు ఎంత చూడండి ఇలా మెత్తగా ఉడకాలి. ఒక స్పూన్ తీసుకొని వాటిని నుజ్జు చేయాలి, స్మాష్ చేసేసేయాలి మొత్తము. ముందుగా పానీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో ఒక 1/2 కప్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక లాస్ట్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల అచ్చం రోడ్ సైడ్ బండి లాంటి టేస్టే వస్తుంది, మీరు ట్రై చేయండి. అంతే అండి, పానీపూరి రెడీ. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. చూడ్డానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే అద్దుర్సుందండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ ఆల్సో. చెప్పాను కదా ఇదంతా పాట్లాక్ అని. సో ఇవన్నీ తీసుకొని ఇంకా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను. వీళ్ళంతా రోబాల్ ఫ్రెండ్స్ తినేసి బాగుంది అని చెప్తున్నారు. ఇంకా వీళ్ళన్నీ చాలా వెరైటీ చేసుకొచ్చారు అందరు, పాట్లాక్ అన్నాం కదా. స్వీట్ పొటాటో బజ్జీ, పునుగులు, పైనాపిల్ రవ్వ కేసరి, అండ్ ఇలా చాలా వెరైటీ చేసుకొచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.